హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మీరు ఏ ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. మన లైఫ్ 80 to 90% మన జాతక చక్రం ప్రకారమే జరిగిద్దమ్మా. ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా, పేరు బలం అంటారు. పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది, పేరు బాగోకపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో పేరు ఎలా ఉన్నది, అలానే చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పచ్చు. అలానే ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్లో కూడా మన 100 years మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఎలా సంతకం పెడుతున్నాం ఏంటి, దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్, మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి. ఓకే. తర్వాత మ్యారేజ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మ్యారేజ్ డేట్. పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు. ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది. సో మ్యారేజ్ డేట్ ఎలా ఉంది, ఇలా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు, ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది. అలానే ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్, ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను. నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతోమంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉంది. సార్, ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గొడవలకే మ్యారిటల్ లైఫ్ నుంచి డివోర్స్లు తీసుకుంటారు, డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి, ఎప్పుడు గొడవలు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి సార్? బాగున్నోళ్ళు కూడా ఉన్నారుగా, బాగున్నోళ్ళు ఉన్నారు కదా. మీకు ఫెయిల్ అయిన వాళ్ళు తెలిసినట్టుగానే బాగున్నోళ్ళు కూడా ఉన్నారు. మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మీ మ్యారేజ్ డేట్ బాగోకపోతే మీకు ఫెయిల్యూర్స్ వస్తాయి. అవునా? మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేజ్ డేట్. మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ అబ్బాయి మంచోడే, అమ్మాయి మంచిదే. 30 ఏళ్ల పాటు ఆ మంచి అబ్బాయి కాదు మీరు పిల్లనెవరు, మంచి అమ్మాయి కాదు మీరు చేసుకోరు. మరి 30 ఏళ్ల పాటు మంచి అయిన వాళ్ళు ఒక్కసారి పెళ్ళి అవ్వగానే చెడ్డోళ్ళు అయిపోరు కదా. అంటే మ్యారేజ్ డేట్ సరిగ్గా పెట్టాల. మ్యారేజ్ డేట్ సరిగ్గా పెట్టినప్పుడు మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాటకు ముందు ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు అని చెప్పుకుంటూ టైంపాస్ చేసే బదులు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసి ఉంటారు. అలా అది టైంపాస్ చేసే ముందు అసలు ఎవరైనా ఒక ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలిసి అసలు ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినాయండి, ఎందుకు వచ్చినాయి అనేటువంటిది అడిగితే, అయ్యా మీ డేట్ ఆఫ్ బర్త్ 3వ తారీఖు ఉంది, మీరు తీసుకెళ్ళి 6వ తారీఖు పెళ్లి చేశారు, 3, 6 రివర్స్ నెంబర్లు, 3 పూలు 6 కాయలు, 6 పూలు 3 కాయలు, అందువల్ల ప్రాబ్లం వచ్చిందనో లేదా ఇంకో దానివల్ల ప్రాబ్లం వచ్చిందనో చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు చెప్తే సరిపోదు కదా, ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా, దానికి రెమెడీ చెప్తాం. ఆ రెమెడీ చేసుకున్నారనుకోండి. మొన్న అయితే ఒక అమ్మాయికి పెళ్ళయి 3 ఏళ్ళు అయిపోయింది. పెళ్ళి అవ్వగానే ఏదో ప్రాబ్లం వచ్చి అబ్బాయి వెళ్ళిపోయాడు. అయ్యా, వెళ్ళిపోయినాక ఆమె వచ్చింది నా దగ్గరికి వచ్చి, సార్ ఇలా 3 ఏళ్ళ నుంచి మా ఆయన లేడండి, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఏంటంటే, నీ మ్యారేజ్ డేట్ ఏంటని అన్నీ సెట్ చేసి నువ్వు ఇలా చేసుకోమ్మా, నేను చెప్పినట్టు చేసుకో అని చెప్పా. ఈ అమ్మాయి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక ఇంట్లో ఉంది, ఇప్పుడు ఇల్లు మారి ఇంకో చోట ఉంది. ఇక్కడ సెట్ చేసినాక ఆ అబ్బాయికి అనిపించిందంటే, నేను వెళ్ళి అదే మా ఆవిడని కలవాలని చెప్పి అనిపించి ఆ ఇంటికి అద్దెలో ఉన్న ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈ అమ్మాయి ఎక్కడుందో ఎంక్వైరీ చేసుకొని వచ్చి కలిసి వీళ్ళిద్దరు చేతులు పట్టుకొని నా దగ్గరికి వచ్చారు. ఎంత అద్భుతమైనటువంటి విషయం. పోతే పోయింది ఫీజు, ఏదో ఫీజు తర్వాత సంపాదించుకోవచ్చు. ఫ్యామిలీ అంత చక్కగా కలిసిమెలిసి వచ్చారు. ఆమె చెప్తుంది, అసలు ఇలా ఉంటుందని చెప్పి నేను అనుకోలేదండి అని. నేను అంటుంది అది అలా రిజల్ట్ వచ్చినప్పుడు, కలిసిపోయినప్పుడు మీరు వెళ్ళి నలుగురు చెప్పండి, ఎందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళండి రిజల్ట్స్ వస్తుందని. లేదు వచ్చారు, ఏదో ఫీజు తీసుకొని ఏదో 4 అబద్ధాలు చెప్పి పంపించేశాను. వెళ్ళి 100 మందికి చెప్పాలి, అదెంత మాటలే, ఉట్టి మాటలు చెబుతాడు, వద్దు వెళ్ళమాకండి, నేను వేస్ట్ చేసుకున్నాను మనీ, మీరు వేస్ట్ చేసుకోవద్దని చెప్పాలి. అది కాన్ఫిడెన్స్ అంటే, అది మనిషి అంటే. నువ్వు ఇబ్బంది పడినప్పుడు 10 మందిని ఇబ్బంది పడకుండా ఆపాల. నువ్వు బాగుపడినప్పుడు సాటి వారు కూడా బాగుండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన చేయాలి. రండి, ఏమన్నా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో చెప్పండి, నా దగ్గర రండి. మరి వచ్చి ఫాలో అవ్వకపోతే నేనేం చేయలేను. ఇప్పుడు జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్, మంచి డాక్టర్ ట్యాబ్లెట్స్ రాశాడు, నువ్వు మింగితే రిజల్ట్స్ వస్తాయి. నేను మింగను, అసలు ఈయనంట ఇది ఈ మింగితే తగ్గిద్ది అన్నాడు, నేను మింగకుండా ఉంటే ఎట్లా తగ్గిద్దో చూసుకుంటానంటే నువ్వే బాధపడతావు, నాకేం పోయింది, నీ ఫ్యామిలీనే ఇబ్బంది పడింది. కానీ మహా అయితే నన్ను తిట్టడానికి, ఆయన దగ్గరికి వెళ్ళిన రిజల్ట్స్ రాలేదని తిట్టుకోవడానికి ఉపయోగపడింది, కానీ నీ లైఫ్ అయితే సెటిల్ కాదు కదా. నేను చెప్పినట్టు చేస్తే రిజల్ట్స్ వస్తుంది. అందుట్లో నేను ఒక సీనియర్ సిటిజన్, 40 ఏళ్ళు దాటిన వాడిని. నాకు కనిపించే వాళ్ళందరూ నా బిడ్డల్లాగా కనిపిస్తారు.
వీళ్ళు ఎందుకు పాపం ఇన్ని బాధలు పడటం, వీళ్ళకి ఏదో ఒక మంచి రెమెడీ ఇచ్చి వీళ్ళ లైఫ్ సెట్ చేయాలనేటువంటి ఒక పాజిటివ్ ఆలోచనలో ఉంటాను కాబట్టి మీకు అద్భుతమైన రిజల్ట్స్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.